ప్లేస్లో. దీని తర్వాత మా గవర్నమెంట్ హార్టికల్చర్ ఫామ్ ఉంది వికారాబాద్లో. ఆ ఫామ్ తీసుకుని వికారాబాద్ మధ్యాహ్నం 2:30కి దాన్ని అది తీసుకోండి. ఇంకోటి Shivakumar Spices. పొడుగుంటాయి బనానా పెడితే ఘాట్ అయినా తినడం పెడతాడు. మీరు అన్నట్లు ఇక్కడ వికారాబాద్ ఏరియా అంతా కూడా మనకి ఈ కూరగాయల సాగు ఎక్కువగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అంటే కూరగాయల సాగు అనేది ఏరియా అనేది తగ్గుతూ వస్తుంది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో అందులో ఒకటి ఏంటంటేను ఎక్కువగా ఆ యొక్క అంటే వాటి భూముల ధర పెరగడం వలన చాలామంది రైతులు కూడా కూరగాయల సాగుని తగ్గించుకుంటూ రావడం జరిగింది. సో దీనికి కావాల్సినటువంటి అంటే కూరగాయల సాగు ఏ విధంగా చేపట్టాలి, దాన్ని అంటే లాభంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేది మా యొక్క కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ నుండి మా యొక్క శాస్త్రవేత్తలు తగు సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఇంతకుముందు అడిగారు అంటే మనకి ఎక్కువగా ఈ యొక్క హెచ్చుతగ్గులు మనకి టమాటా కానీ ఉల్లిలో కానీ ఒకేసారి రేటు పెరగడం లేకుంటే పడిపోవడం జరుగుతుంది అనేటువంటిది ఒకటి లేవనెత్తారు. దీంట్లో ఏంటంటేను ముఖ్యంగా మనము ఈ దఫాలుగా విత్తనము అంటే నారుమడిని పెంచుకోవడము, విత్తనం జల్లి వాటి యొక్క పంట మనకి సంవత్సరం పొడుగుతా వచ్చే విధంగా సాగు చేసుకోవాలి, ముఖ్యంగా టమాటాలో. ఆ విధంగా చేసుకోవడం వల్ల ఒక కాలంలో వాళ్ళకి అంటే రేటు తగ్గినా కానీ మరి ఇంకో అంటే నెలలో వచ్చేటువంటి పంటలో అధిక లాభం పొందేటువంటి అవకాశం ఉంది. దీనికి కావాల్సిన టెక్నాలజీ కూడా ఆల్రెడీ మేము డెవలప్ చేయడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి సలహాలు కానీ దాని గురించి మా యొక్క శాస్త్రవేత్తలు సంప్రదించవచ్చు, ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అంటే ఈ యొక్క కూరగాయల నాటుబడి పెంపకం కానీ, తర్వాత కూరగాయల సాగు మీద కానీ, ఈ యొక్క పూల మొక్కల పెంపకం మీద కానీ, అదేవిధంగా మామిడి నర్సరీ కానీ, మామిడి సాగులో కానీ ఈ యొక్క వాటిలోంటి మెలకువలు నేర్పించడానికి మా శాస్త్రవేత్తలు వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటి నుంచే కనుక నీరు పెట్టినట్లయితే, నీరు మంచిగా యాజమాన్య పద్ధతి చేసినట్లయితే మనకి దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో రైతుల్లో ఆ అవగాహన చేయడం కోసమే